అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తి కిరీటాలు 5వ భాగాన్ని వినబోతున్నారు. తేజ డాబా మీద ఆరుబయట పడకుర్చీలో కూర్చుని మోకాలి మీద పుస్తకం ఒత్తు పెట్టుకుని మేనత్తకి ఉత్తరం రాస్తున్నాడు. అతను తాగి ఖాళీ చేసిన మంచినీళ్ల గ్లాసు పట్టుకొని నిలబడి ఉన్న రత్తమ్మ కాత్యాయనికి వ్రాయాల్సిన ఇరుగు పొరుగు ఇళ్లల్లో జరిగిన విశేషాల గురించి చెప్తోంది. తేజ కూర్చుని ఉన్న కుర్చీకి కాస్త దూరంలో కింద చాపపరుచుకుని దానిమీద కూర్చుని ఉన్న యేసోబు పుస్తకంలోకి తలొంచి తదేకంగా శ్రద్ధగా వ్రాస్తున్నాడు. అత్తయ్య గారికి మామయ్య గారికి నా నమస్కారాలని చెప్పండి. వారి ఆడపడుచుల్ని అత్తగారిని మరీ మరీ అడిగానని వ్రాయండి అంది రత్తమ్మ. అన్నీ వ్రాశాను రత్తమ్మ, అవి ప్రతిసారి ఉత్తరంలో ఉండాల్సిన విషయాలేగా. కాగితాలు మడిచి కవర్లో పెడుతూ అన్నాడు తేజ. మర్చిపోయాను సుమా, మన నల్లావు మళ్ళీ కట్టిందని వ్రాసారా? అవన్నీ వ్రాయాలంటే ఈ కవర్ చాలదు రత్తమ్మ, బరువు ఎక్కువైపోతుంది. కవర్ మీద అడ్రస్ వ్రాస్తూ విసుక్కున్నాడతను. ఆవిడ చెప్పినవన్నీ వ్రాయాలంటే 2 అరటావులు కూడా చాలవు. గురవయ్య కూతురికి నెల తప్పిందని, ఆచార్యులు గారి కోడలు అత్తగారిని తిట్టిందని, మంగమ్మ గారి కొడుక్కి కొడుకు పుడితే తాతగారి పేరు పెట్టకుండా ఇంకేదో పేరు పెట్టారని, ఆవిడ నూతిలో దూకిందని, ఇలాంటి కబుర్లన్నీ వ్రాయకపోతే కొంప మునిగేదేమిటో అతనికి అర్థం కాలేదు. తేజ ఈ సోదంతా నేను వ్రాయనని కసురుకున్నా రత్తమ్మ ఊరుకోదు. ఏ పక్కింటి నాంచారమ్మ కూతురి చేతనో బ్రతిమలాడి దారిలో సన్నజాజి మొగ్గలన్నీ ఇస్తానని లంచం పెట్టి కాత్యాయనికి ఈ కబుర్లన్నీ వ్రాయిస్తుంది. అది అందగానే కాత్యాయని తిరుగుటపాలో జవాబు రాస్తూ రత్తమ్మ అడిగితే ఉత్తరం వ్రాసేటంత తీరుబడి కూడా లేకుండా వెలగబెడుతున్న ఆ ఘనకార్యం ఏమిటో తెలియజేయమని సాధిస్తూ మేనల్లుణ్ణి నిలదీసింది. కాత్యాయని కూడా అంతే. ఊళ్ళో అందరి విషయాలు పేరు పేరున వ్రాస్తుంది. ఆ ఉత్తరం రాగానే రత్తమ్మ అది పట్టుకుని వెళ్ళి వారందరితో మా అమ్మాయి గారు ఇలా వ్రాశారు అని చెప్పి మళ్ళీ జవాబు వ్రాయటానికి కబుర్లు మూట కట్టుకుని వస్తుంది. ఇవి కాక దొడ్లో ఉన్న గేదెలు, ఆవులు, పూల మొక్కలు, ఏసోబు అల్లరి గురించి విషయాలు ఉంటూనే ఉంటాయి. నీకు పని పాట లేదు అంటూ తేజ విసుక్కున్నా రత్తమ్మ లక్ష్య పెట్టదు. ఆ ఉత్తరాలు వ్రాయాలన్నా వచ్చినవి చదవాలన్నా అతనికి చిరాకు. మేనత్త వ్రాసిన ఉత్తరం అతను శ్రద్ధగా చదవడని రత్తమ్మ అతనికి భోజనం వడ్డిస్తూ ఆ విషయాన్ని పనస చదువుతుంది. తేజ ఉత్తరం ముగించి అడ్రస్ వ్రాయడంతో రత్తమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అసలు తేజ ఉత్తరం వ్రాస్తే రత్తమ్మకి సంతృప్తి ఉండదు. తను చెప్పిన విషయాల్లో ఎన్ని వ్రాశాడనేది అపనమ్మకంగా ఉంటుంది. ఈ పూట అన్నంలోకి ఏం చేయమంటారు? గ్లాస్ పుచ్చుకుని వెళ్ళబోతూ అంది. ఏమీ వద్దు, రాత్రికి గుండయ్య కూతురు పెళ్ళుందిగా, వెళ్ళాలి. వెళ్ళినా మీరక్కడ భోజనం చెయ్యరుగా, పలహారం ఏమైనా చేయనా? భోజనం చేయకపోతేనే పళ్ళు, తేనె, పాలు అంటూ ఏవేవో పెడతారు. అవి భోజనానికి మించే ఉంటాయి. రత్తమ్మ వెళ్ళబోయి మళ్ళీ ఆగింది. అబ్బాయి గారు, తాతగారి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం రానేలేదే. ఆ హడావుడిలో ఆయనకి తీరికెక్కడుంటుంది? స్వాముల వారు శ్రీశైలంలో చేస్తున్న ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని వ్రాశారుగా. ఏమిటో, తాతగారు లేకపోతే ఇంట్లో ఆ మడి, ఆ దేవుళ్ళ పని కూడా ఉండదయ్యే. మీరేమో పొద్దున్నే పోతే రాత్రికొస్తారు. ఇంట్లో ఒక్కదాన్ని చేతి నిండా పని లేకపోతే తోచి చావదు. మీరు వ్రాసే ఆ ఉత్తరం తాతగారికేనా? మరో ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టిన తేజ అవునన్నట్టు తల ఊపాడు. అందులో నేనిలా అడుగుతున్నానని కూడా వ్రాయండి. ఆయన రావడం ఇంకో 10 రోజులు ఆలస్యం అయ్యేట్టయితే నేను రాజమండ్రి అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను. యేసోబు ఈ మాట వినగానే సంతోషంగా తలెత్తాడు. వెళ్ళు వెళ్ళు, నేను అబ్బాయి గారు హాయిగా ఉంటాం. ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు. నువ్వు నోరు మూసుకో, నాతో మాట్లాడొద్దని చెప్పలా? రత్తమ్మ ముఖం గంటు పెట్టుకుని కొరకొరా చూసింది. మాట్లాడవద్దని చెప్పడానికి నువ్వెవరివి? నా ఇష్టం. నేను కావాలనుకుంటే మాట్లాడతా, లేకపోతే మానేస్తాను. ఏడిసో కుర్రకొంక. అదిగో ఆ మాటే వద్దన్నాను. యేసోబు పుస్తకం కింద పడేసి రయ్యిన లేచాడు. ఏం చేస్తావురా బోడిగా? అంటాను, కొంకన్నర కొంక. నువ్వే వెదవ కొంకవి, పళ్ళకోతివి కసిగా అన్నాడు. ఏమిట్రా వాగావు? రత్తమ్మ దగ్గరకు వచ్చి చేతిలో గ్లాస్ పెట్టి కొట్టబోయింది. యేసోబు దూరంగా పెట్టగోడ దగ్గరికి పారిపోయాడు.
పళ్ళు పెదవి మీదకి పెట్టి వెక్కిరిస్తూ పళ్ళకిచ్చమ్మా అన్నాడు. చూశారా చూశారా అబ్బాయి గారు, విన్నారా ఆ మాటలు? చిన్న పెద్ద లేకుండా ఎలా పేలుతున్నాడో. మీయల్స్ చూసుకునే వాడిలా ఆడిపోతున్నాడు. దీనికంతటికీ కారణం మీరే. బాగా నెత్తినెక్కించుకుంటున్నారు. అబ్బబ్బా రత్తమ్మ, మీ ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. నువ్వు వాడిని అనవసరంగా తిడతావు. వాడు ఊరుకోకుండా ఏదో ఒకటి అంటాడు. నువ్వు క్రిందకెళ్ళు. ఉత్తరం వ్రాయడం ఆపి తలెత్తిన తేజ విసుక్కున్నాడు. అంతేలేండి, మీరెప్పుడూ నన్నే అంటారు. అబ్బాయి గారు, మీరు కూడా మర్చిపోయారా? ఈ గతిలేని వెధవని ఆ రోజున జోరున వర్షంలో పొత్తిళ్ల మధ్య మీరు తీసుకునొస్తే వాడికి నేను కదూ ఆముదం కుడిపి పాలు పట్టింది. ఈ కుంకని నేను కదూ నీళ్లు పోసి అన్నం పెట్టి పెంచి పెద్ద చేసింది. నిజమే రత్తమ్మా, కాదని ఎవరంటారు? వాడు కాస్త పెద్దవాడైతే వాడే తెలుసుకుంటాడు. నువ్వెళ్ళు, నేను కేకలేస్తానుగా. తేజ నచ్చ చెప్పాడు. విశ్వాసం లేని వెధవ, కిందకి రా, నీ పని చెప్తా. రత్తమ్మ తిట్టుకుంటూ కిందకెళ్ళిపోయింది. ఏ సోబు, ఇలారా, పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడాలని నీకెన్నిసార్లు చెప్పాను? తేజ కోపంగా అడిగాడు. చూడండి అబ్బాయి గారు, నన్నెప్పుడూ వెధవా కుంక అని తిడుతుంది. మీరు గాని తాతగారు కాని నన్నెప్పుడూ ఏమీ అనరు. రత్తమ్మ ఎప్పుడు దిక్కులేని వెధవా అంటుంది. ఏసోబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రత్తమ్మ మాటలు పట్టించుకోవద్దని నీకు చెప్పలేదు నేను? రత్తమ్మకి తిట్టడం ఒక అలవాటు. ఆవిడ నిన్నే కాదు, మన గేదెల్ని ఆవుల్ని, చివరికి దొడ్లో ఉన్న బీరపాదును కూడా తిడుతూనే ఉంటుంది. అది ఆవిడ స్వభావం. తిడుతుంది. వాటికి నోరు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే నాలాగానే ఎదురు తిరిగేవి. ఏసోబు కళ్ళు తుడుచుకుని వెళ్ళి తను వ్రాసిన పుస్తకం తెచ్చి చూపించాడు. తేజ ఉత్తరం వ్రాయడం ఆపి ఆ పుస్తకం తీసుకున్నాడు. అందులో ఏసోబు ఇంగ్లీష్లో మా ఊరు అనే వ్యాసం రాశాడు. అందులో ఒక్క చిన్న తప్పు కూడా లేదు. తేజ అది సరిచూసి పక్కన వెరీ గుడ్ అని వ్రాశాడు. పుస్తకం తిరగేస్తూ, చూశావా, వ్రాయలేనన్నావుగా, ఒక్క మాట కూడా స్పెల్లింగ్ తప్పులేదు. బాగా వ్రాశావు. ఏది, లెక్కల పుస్తకం పట్రా, చేశావా అన్నాడు. ఏసోబు తల ఊపి వెళ్ళి చాప మీద ఉన్న ఇంకో నోట్బుక్ తెచ్చిచ్చాడు. తేజ వాటిని చూస్తున్నాడు. పక్కనే ఉన్న ఏసోబు మెల్లిగా పిలిచాడు. అబ్బాయి గారు. ఈ చదువు ఇంకా ఎంతుంది? నువ్వెంత చదివావని? ఇంకా చాలా ఉంది. ఎంత చదివినా అయిపోదా? నేను ఇదంతా చదివి ఏం చెయ్యాలి? పెద్ద ఉద్యోగం చేద్దువుగాని. వాడి కళ్ళు ఆలోచనగా అతని ముఖం మీద నిలిచినాయి. చదువుకుంటే గొప్పోళ్ళైపోతారా? చదువుకోగానే సరికాదు, ఆ చదువుని అర్థం చేసుకోవాలి. అంటే ఉదాహరణకు ఇంత క్రితం నువ్వొక పద్యం నేర్చుకున్నావు చూడు, ఏమిటది? మళ్ళీ చెప్పు. ఏసోబు సరిగ్గా నిలబడి చేతులు కట్టుకున్నాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చక్కటి ఉచ్చారణతో పద్యం అంతా అప్పచెప్పాడు. దానిలో నువ్వు నేర్చుకున్నదేమిటి? మనుషులందరూ ఒక్కటే అయినా మంచివాళ్లు వేరని. అంటే ఏంటి? మనం చూడగానే ఉప్పు కర్పూరం రెండూ ఒక్కటిగా కనిపించినా దాని వాసన బట్టి అవి వేరువేరని తెలుసుకుంటాం. అట్లాగే మనుషులందరూ ఒక్కటిగానే ఉన్నా వాళ్ల ప్రవర్తన వ్యక్తిత్వం బట్టి మంచివాళ్లెవరో చెడ్డవాళ్లెవరో గుర్తించగలుగుతాం. ఈ పద్యం నువ్వు నేర్చుకున్నావు కదా, అంటే నువ్వు మళ్ళీ మర్చిపోకూడదన్నమాట. నువ్వు పెద్దయిన తర్వాత మనుషుల్లో మంచివాళ్లెవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ పద్యం నేర్చుకున్న చదువు సార్థకం అవుతుంది. అలాగే అబద్ధాలు ఆడరాదు. పెద్దల ఎడల వినయ విధేయతలుండాలి. కష్టపడి పని చేయాలి. సోమరితనం పనికిరాదు. ఇతరులని మోసం చేయకూడదు. ఇలాంటివి ఎన్నెన్నో నేర్చుకోవాలి. వాడికి వివరంగా చెప్పిన తేజ మళ్లీ లెక్కల పుస్తకంలోకి చూడసాగాడు. అబ్బాయి గారు, మీరు బాగా చదువుకున్నారా? తేజ ఈ మాట వినగానే పుస్తకంలో నుంచి తలెత్తాడు. ఏసోబు కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి. తేజ చేతిలో నోట్బుక్ మూసేసి పడక కుర్చీలో వెనక్కు వాలాడు. ఇలారా, ఏసోబుని దగ్గరికి పిలిచాడు. వాడు రాగానే చేయి జాచి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళు క్షణంసేపు పరధ్యానంగా సాయంకాలపు చల్లగాలికి రెపరెపలాడుతున్న కొబ్బరి ఆకుల కొనల మీద తదేకంగా నిలిచిపోయాయి.
అతని గుండెల్లో చిత్రమైన వేదన లాంటిది సుడి తిరగసాగింది. ఆ నిమిషంలో ఆ పరిసరాలు, ఇతర సంగతులు సర్వం మర్చిపోయినట్టుగా అయ్యాడు. గత జ్ఞాపకాల తెరలు చెల్లాచెదురుగా కదలసాగాయి. చెవుల్లో సుదూరంగా ఎక్కడో స్కూల్ బ్యాండ్ వాయిస్తున్న ధ్వని వినిపించసాగింది. అది రాను రాను ఆ తెరలని తొలగించుకుంటూ దగ్గరై వర్తమానపు ద్వారం దగ్గరికి చేరుకున్నట్లుగా, దగ్గరగా, చెవుల్లో మారుమోగుతున్నట్టుగా, అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నట్లుగా వినిపించసాగింది. నీలం రంగు నిక్కరు, అందులోకి టక్ చేసిన తెల్లటి షర్టు, నీలం టై, కాళ్లకి తెల్లటి మేజోళ్ళు, నల్లటి బూట్లు ధరించిన 3 సంవత్సరాల కుర్రాడు తన ఈడుగా ఉన్న 100 మంది కుర్రాళ్లతో కలిసి ఆ బ్యాండ్ వాయిద్యానికి అనుగుణంగా మార్చింగ్ చేయిస్తున్నాడు. ఆ మార్చింగ్ అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ కళ్ళలో ఎంత ఉత్సాహం, ఆ కదలికలో, ఆ విన్యాసం చేయడంలో ఎంత చురుకుతనం, ఆ మనసులో భవిష్యత్తులో ఏ కాలసర్పాలు దాగి ఉన్నాయో తెలియని ఎంత అమాయకమైన ఆనందం. ఆటల్లో, చదువులో మెడల్స్ అందుకున్న ఆ లేత శరీరం మమ్మీ అంటూ పరుగు పెట్టడం, బంగారు గాజులు మెలమెలలాడుతుండగా నాజూకుగా ఉన్న 2 చేతులు అమాంతం ఎత్తుకుని కౌగిలించుకోవడం, బుగ్గల మీద త్వరగా వెచ్చటి స్పర్శతో ముద్దులు. మీ అబ్బాయా? సాటి ఆడవారి ఈర్ష్యమిళితమైన చూపులు. అవును, ఎంతో గర్వంగా జవాబు. గబగబా వేగంగా తిరిగిపోతున్నాయి ఆ దృశ్యాలు. తేజ పెదవి కొరుక్కుంటూ ఆ జ్ఞాపకాలన్నీ బలవంతంగా అవతలికి తోసేసి ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అన్నాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేదేరా యేసోబు, కానీ నా జాతకం మంచిది కాదు. ఆ అవకాశం కూడా నాకు దొరకలేదు. అందుకే నిన్ను చదువుకోమని ఇంత పోరేది. చదువుకోవాలరా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పెద్దయిన తర్వాత ఎక్కడున్నా ఏం చేసినా ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే గాని తనేమిటో తన బ్రతుకేమిటో అర్థం కాదు. తేజ చేయి యేసోబు నడుం చుట్టూ మరింత ఆప్యాయంగా బిగిసి దగ్గరకు లాక్కుంది. యేసోబు, నీకు నేను మరీ చెప్తున్నాను. నువ్వు బాగా చదువుకోవాలి. నాకు రాని చదువంతా నీకు రావాలి. ఎంత డబ్బైనా సరే నిన్ను మన ఊళ్ళో ఉన్న చదువు పూర్తవగానే మంచి కాలేజీకి పంపిస్తాను. అక్కడ్నుంచి యూనివర్సిటీ. నువ్వు పెద్ద చదువులు చదివి వేరే దేశాలు కూడా వెళ్ళాలి. వేరే దేశమంటే? మన దేశం కాదన్నమాట. ప్లేన్లో వెళ్ళాలి. చాలా పెద్ద ప్లేన్. యేసోబు కళ్ళు మెరిశాయి. తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీరు కూడా వస్తారా నాతో? ఉత్సాహంగా అడిగాడు. నేనా? నేను రాను. నేనిక్కడే ఉంటాను. నువ్వే ఎప్పుడైనా వచ్చి నన్ను చూసి వెళుతూ ఉందువుగాని. ఈ మాట వినగానే వాడి ముఖంలో ఉత్సాహం ఊదేసినట్టుగా మాయమైంది. తల అడ్డంగా తిప్పాడు. మీరు రాకపోతే నేనెక్కడికి వెళ్ళను. నాకసలు చదువే వద్దు. అబ్బాయి గారు, నేనెక్కడికి వెళ్ళను. మీ దగ్గరే ఉంటాను. నాకసలు కొత్తవాళ్లంటే భయం. యేసోబు అతని దగ్గరగా జరిగి చేతి వంపులో గువ్వలా ఒదిగిపోయాడు. పిరికి సన్నాసి, ఇంతేనా నీ ధైర్యం? ఈ ఊళ్ళో ఏముందిరా? మీరున్నారుగా. మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్లకుండానే గొప్పవారైపోలేదా? నేనా? ఎవరు చెప్పారా నీకు? గుండయ్య వాళ్ళంతా అంటారు, మీ అంత మంచివారు, గొప్పవారు ఎక్కడా ఉండరట. నేను కూడా మన షెడ్లలో పని నేర్చుకుంటాను. మీతోనే ఉంటాను. నేను వెళితే మీ గది ఎవరు ఉడుస్తారు? మీ పుస్తకాలు ఎవరు చదువుతారు? మీ బట్టలు ఎవరు ఆరేస్తారు? నేనెంత పెద్దయినా ఈ పనులు నేనే చెయ్యాలి. నేనే చేస్తాను. యేసోబు అంటుండగానే ఇంతలో గాలి వీచింది. అక్కడే దూరంగా తాడు మీద ఉతికి ఆరేసిన తేజ బట్టలు గాలికి ఎగరసాగాయి. యేసోబు మాట్లాడుతున్నవాడల్లా అది చూడగానే గబుక్కున తేజ చేయి వదిలించుకుని పరుగెత్తుకెళ్ళి అవన్నీ 2 చేతులతో తెచ్చి అక్కడున్న నవారు మంచం మీద పడేసి ఒక్కొక్కటి తీసి మడత పెట్టసాగాడు. మడత పెడుతూ, మీరు మరీ చదువుకోమంటే మన ఊళ్ళో ఉన్నంతవరకు చదువుకుంటాను. అంతే, ఇప్పుడే చెప్తున్నాను అన్నాడు. తేజ నవ్వాడు. సరే సరే, అలాగే అన్నాడు. ఆ క్షణంలో అతనికి తన తీరని ఆశలన్నీ వాడి లేత మనసు మీద భారంగా పెట్టినట్లుగా అనిపించింది. తేజ లెక్కలు సరిచేసి ఆ పుస్తకం కింద పెట్టి తాతగారికి మళ్లీ ఉత్తరం రాయసాగాడు. యేసోబు వచ్చి పుస్తకాలన్నీ సర్ది సంచిలో పెట్టుకున్నాడు. చాప తీసి చుట్టేశాడు.
ఒక చేత్తో చాప, పుస్తకాలు, మరో చేత్తో బట్టల దొంతరా పట్టుకుని కిందకి దిగడానికి వరండా వైపు వెళ్ళబోయాడు. ఇంతలో ఏదో బర్రుమన్న శబ్దం వినిపించడంతో పిట్టగోడ దగ్గరకొచ్చి వీధి గుమ్మం వైపు తొంగి చూశాడు. వెంటనే వాడి కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. అబ్బాయి గారు, మనింటికి కారొచ్చింది అంటూ కేక పెట్టాడు. కారా? ఉత్తరం వ్రాస్తున్న తేజ తలెత్తాడు. అవును, తెల్లటిది. రండి రండి, చూడండి సంతోషంగా చెప్తూ తొందర చేశాడు. తేజ లేచి పిట్టగోడ దగ్గరకొచ్చాడు. అడ్డుగా ఉన్న కొబ్బరి ఆకులు పక్కకి లాగి చూసేసరికి ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నుంచి గోపాలం దిగాడు. అతని వెనక కొంగుని మెడ చుట్టూ మరింత ముందుకు లాక్కుంటూ సావిత్రి దిగుతోంది. ఒరే ఏసోబు, మనింటికి చుట్టాలొచ్చారా, పద పద. తేజ వారిని చూడగానే సగం వ్రాసిన ఉత్తరం మడిచి జేబులో కుక్కుని గబగబా మెట్లవైపు నడిచాడు. అతను మెట్లు దిగి వరండాలోకొచ్చేసరికి గోపాలం, అతని వెనక సావిత్రి సందేహంగా చూస్తూ లోపలికొస్తున్నారు. ఆహా, ఏం అదృష్టం! హఠాత్తుగా ఊడిపడ్డారిద్దరు. రండి రండి అన్నాడు తేజ. అతన్ని చూడగానే సావిత్రి ముఖం వికసించింది. అదృష్టం మాదన్నగారు. ఊళ్ళో ఉన్నారో లేదోనని భయపడుతూ వచ్చాం. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణం కుదుట పడింది అంది. నిజంరా, నువ్వున్నావో లేదోనని అనుకుంటూ వస్తున్నాం అన్నాడు గోపాలం. ఊరు వెళ్ళవలసిన వాణ్ణే. ఈరోజు పెళ్ళొకటి ఉండడంతో ఆగిపోయాను అన్నాడు తేజ. చూశారా, మీరు పిలవకుండానే వచ్చేశాం అంది సావిత్రి. పిలవకుండానా? ఎంత అన్యాయమైన మాట! మీ ఇద్దరిని రమ్మనమని ఎన్నిసార్లు ఉత్తరం వ్రాశాను. దసరాకి తప్పకుండా వస్తానని ఆశ పెట్టి ఎగ్గొట్టేశారు. అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని ఇద్దరిని నవిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది నాకు. పండగ రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూశాను. తేజ నిష్ఠూరంగా అంటూ వాళ్ళని పైకి తీసుకువెళ్లడానికి మెట్ల వైపు నడిచాడు. ఒరేయ్, కారులో స్వర్ణ ఉందిరా అన్నాడు గోపాలం. మొదటి మెట్టు మీద కాలు మోపబోతున్న అతను ఆగిపోయి వెనక్కి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా, రెప్పవేయడం మర్చిపోయినట్టుగా చూసినాయి. అవునన్నగారు, స్వర్ణ నేను కూచిపూడొచ్చి 15 రోజులు పైగా అయింది. స్వర్ణ ఫారెన్ వెళ్తోందిగా, అక్కడ చేయడానికి 2 చాలా క్లిష్టమైన నాట్యాలు నేర్చుకుంది. మమ్మల్ని తీసుకువెళ్లడానికి అసలు కిషోర్ వస్తాడని అనుకున్నాం. ఆయనకి పని ఉండడంతో ఈయన్ని పంపారు. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంత దగ్గరకొచ్చి మీ ఊరు పక్కగా వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళడానికి నా ప్రాణం ఒప్పుకోలేదు. నేను రావాలని ఆరాటపడుతుంటే స్వర్ణ కూడా పాపం సరేనంది అంటూ చెప్పింది సావిత్రి. అతని ముఖం రెప్పపాటుగా రక్తం పొంగినట్లుగా అయింది. ఉద్విగ్నమైన భావవీచిక ఒకటి లీలగా మాత్రం మెరిసి మాయమైంది. మెట్లవైపు నుంచి అతను సావిత్రి దగ్గరకొచ్చాడు. నిజంగానా? అయితే పిలు సావిత్రి, లోపలికి తీసుకురా తడబాటుగా అన్నాడు. అంతలోనే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, నువ్వుండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ గబగబా బయటికెళ్ళాడు. అతను బయటకొచ్చేసరికి అప్పటికే ఆ వీధిలో పిల్లలందరూ ఆ కారు చుట్టూ దడి కట్టేశారు. కారు వెనక సీట్లో కూర్చుని ఉన్న స్వర్ణ కుతూహలంగా వారిని గమనిస్తోంది. తేజ వచ్చి కారు తలుపులు తెరిచాడు. స్వర్ణ తల తిప్పి చూసింది. కళ్ళకి నల్లటి పెద్ద అద్దాలున్న కళ్ళజోడుంది. తేజాని చూడగానే అందమైన పళ్ల వరుస కనిపించేలా నవ్వింది. బావున్నారా? గుర్తున్నానా నేను? హఠాత్తుగా తల తిప్పడంతో చెవిచూకాలు ఊగాయి. భలేవారే, ఒక్కసారి మిమ్మల్ని చూసిన ఎవరైనా మళ్ళీ మర్చిపోగలరా? దిగండి, రండి అన్నాడు. స్వర్ణ నవ్వుతూ కారులో నుంచి దిగింది. చూశారా, మీరు నేను అంతగా పిలిచినా మా ఇంటికి రాలేదు. నేను మీరు పిలవకుండానే మీ ఇంటికొచ్చేశాను. అతను వెంటనే ఏదో చెప్పబోయాడు. అంతలోనే తమాయించుకున్నట్లుగా మళ్ళీ ఆగాడు. ఇద్దరూ లోపలికొచ్చారు. వరండాలో గోపాలాన్ని పలకరిస్తున్న రత్తమ్మ తేజ వెనక వస్తున్న అమ్మాయిని చూసి ఆగిపోయింది. రత్తమ్మా, మంచినీళ్ళు తీసుకురా. తేజ రత్తమ్మకి చెప్పి రండి అంటూ మెట్ల మీదకి దారి తీశాడు. స్వర్ణ అనుసరించింది. స్వర్ణ వెనుక సావిత్రి, గోపాలం పైకి వెళ్లారు. చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం. అప్పుడప్పుడు మనుషుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు చాలా సరదా. మెట్ల మీద అతని వెనకే వస్తున్న స్వర్ణ అంది. నన్ను ఇబ్బంది పెట్టేవారు నా జీవితంలో ఇంతవరకు రాలేదు అన్నాడు తేజ. స్వర్ణ పైకి రాగానే అక్కడ వరండాలో ఉన్న ఉయ్యాల బల్ల చూసింది. అరే, ఇక్కడ ఉయ్యాల ఉందే అంటూ వెళ్ళి దానిమీద కూర్చుంది. ఉయ్యాల బల్లంటే నాకు చాలా ఇష్టం అంటూ కాళ్ళు చాచి ఊగి చూసింది. దాని గొలుసు చేత్తో పట్టుకుని పరీక్ష చేస్తూ
పాతకాలం డిజైన్. అయినా ఎంతో బావుంది కదూ సావిత్రి. ఇప్పుడెక్కడా ఇలాంటివి కనిపించదే కనిపించవు. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ అన్నీ బోడిగా నగిషీ లేకుండా చేస్తారు అంటూ ప్రశంసించింది. అది మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మా ఇంట్లో మీలాంటి వాళ్ళు కూర్చోదగ్గ సోఫాలు లేవు అన్నాడు తేజ. ఇంతలో రత్తమ్మ మంచినీళ్లు తెచ్చి అందించింది. ఈవిడెవరు అంది స్వర్ణ. రత్తమ్మ అని మా ఇంట్లో ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఓహో, మీ అమ్మగారు పోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందన్నమాట. తేజ ఆ మాటలు విననట్టుగా జవాబు చెప్పకుండా ఏసోబుతో కిందకెళ్ళి కారులో సామాన్ దింపించి పైకి తీసుకురా అన్నాడు. సామానా? నోనో, వద్దొద్దు. మేమొక గంట కంటే ఎక్కువ ఉండం, వెళ్ళిపోతాం అంది స్వర్ణ కళ్ళజోడు తీసేస్తూ. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోవడమా? ఏం సావిత్రి? తేజ సావిత్రి వైపు తిరిగాడు. సావిత్రి నిస్సహాయంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. మళ్ళీ ఇంకోసారి వస్తాం. ఇప్పటికి వెళ్ళిపోతాం అన్నగారు. మీరేమీ అనుకోవద్దు. ఇంత దగ్గర నుంచి వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళలేకపోయాం. స్వర్ణ ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేస్తున్నామని కిషోర్ గారికి టెలిగ్రామ్ ఇచ్చింది. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. తేజ ఇక బలవంతం చేయలేదు. ఆ ప్రసంగం అంతటితో ముగిసినట్టుగా రత్తమ్మ వైపు తిరిగాడు. రత్తమ్మ, త్వరగా కాఫీ కలిపి తీసుకురా. నీ కాఫీ అందరూ మెచ్చుకోవడం కాదు, సావిత్రికి నచ్చాలి. సావిత్రి నీ చేతి కాఫీ బావుందనంటే నీకు ఆల్ ఇండియా మెడల్ దొరికినట్టే. ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్న స్వర్ణ అక్కడంతా కలయ చూస్తూ, ఇదేనన్నమాట మీ ఇల్లు అంది. ఆహా, ఇదే మా గృహ సామ్రాజ్యం అన్నాడు తేజ. మరి పట్టపురాణి ఎక్కడా? ఆవిడ పరదాచాటు మనిషి, పరులకు కనిపించదు, బయటకు రాదు. రానివ్వను నేను. అంత బందీఖానాలో పెట్టేశారన్నమాట. ఎక్కడుందో చెప్పండి, మేమే వెళ్ళి చూసొస్తాం. మీ వల్ల కాదు. తేజ ఎడమ అరిచేయి ఛాతీకి ఆనించుకుని చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఉంది. ఆవిడ నాకు తప్ప ఇంకెవరికీ కనిపించదు అన్నాడు. ఓహో, అర్థమైందిలేండి. అంటే ఊహాసుందర అన్నమాట. స్వర్ణ ఆ మాటలు అన్న ధోరణి, ముఖం పెట్టిన తీరు చూసి అక్కడున్న అందరూ పక్కున నవ్వారు. గోపాలానికి మంచినీళ్లు అందిస్తున్న రత్తమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వింది. సావిత్రి, నాకొక అరకప్పు కాఫీ ఇచ్చావంటే చాలు. ఆ పైన నీ ఇష్టం. నాకేదైనా ఒక పుస్తకం ఉంటే పడై, చదువుకుంటూ కూర్చుంటాను. మనం ఇక్కడి నుంచి 8 గంటల లోపల బయలుదేరితే చాలే. మరీ ఒక గంటే ఉంటామంటే మీ అన్నగారు అంత సంతోషించినట్లు లేదు అంది స్వర్ణ. ఇదిగో ఇప్పుడే కాఫీ తెస్తాను అంది సావిత్రి రత్తమ్మ వెనకే వెళుతూ. నువ్వు కూర్చో సావిత్రి, రత్తమ్మ తెస్తుందిగా అన్నాడు తేజ. స్వర్ణ మధ్యాహ్నం కూడా కాఫీ తాగలేదు. ఇందాక తలనొప్పిగా ఉందని అంది. రత్తమ్మ వెంట వెళ్ళిపోయింది. స్వర్ణ ఉయ్యాల బల్ల మీద నుంచి లేచి డాబా మీద ఆరు బయటగా ఉన్న స్థలంలో పిట్టగోడ దగ్గరకొచ్చి నిలబడింది. ఆ చుట్టుపక్కల పరిసరాలు పరిశీలనగా చూసింది. ఎదురుగా ఉన్న దేవాలయం చూస్తూ, దేవుణ్ణి ఎదురుగా పెట్టుకున్నారే అంది నవ్వుతూ. నేను ఒంటరివాణ్ణనుకోకుండా తోడన్నమాట. అన్నట్టు మర్చిపోయాను, మీకు తాతయ్య గారు ఉన్నారని చెప్పారుగా, ఆయనేరి? హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు అడిగింది. ఊళ్ళో లేరు, శ్రీశైలం వెళ్ళారు. అయ్యో, ఆయన కూడా ఉంటే బావుండేది, చూసేదాన్ని. అబ్బా, ఇక్కడి నుంచి చూస్తే అదంతా ఎంత బావుంది. ఆ వెదురు వంతెనేంటి? దూరంగా చూస్తూ అడిగింది. అటువైపు కొండల మధ్యకి వెళ్ళడానికి దారి. అక్కడే ఉంది నా ప్రపంచం. ఆనందంగా ఆ పరిసరాల అందం గమనిస్తున్న స్వర్ణ ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. మీ ప్రపంచమా? అదేమిటి? అక్కడే మా బొమ్మలు, ఫర్నిచరు తయారు చేసే షెడ్లున్నాయి. నిజంగానా? స్వర్ణ వాచి చూసుకుంది. నేను ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? ఇప్పుడు పుస్తకం లాంటి చదివినా నా బుర్రకెక్కదు. అలా వెళ్ళి ఒకసారి మీ ప్రపంచంలోకి తొంగి చూసిరానా? తేజ గోపాలం వైపు చూశాడు. ఇది గమనించిన స్వర్ణ వెంటనే అంది. మీరు మీ స్నేహితుడు ఏవైనా కబుర్లు చెప్పుకోవాలని అనుకుంటే మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి, నేను సావిత్రి చూసొస్తాం. లేదు లేదు, మాకేం కబుర్లుంటాయి, ఎప్పుడూ ఉత్తరాలు వ్రాసుకుంటూనే ఉంటాం. నేను కూడా ఇంతవరకు వాటిని చూడలేదు. పదండి, నేను వస్తాను అన్నాడు గోపాలం. సావిత్రి ఇంతలో గ్లాస్తో కాఫీ తెచ్చింది. అన్నగారు, కాఫీ తయారు చేయడంలో రత్తమ్మకి నేనే శిష్యర్కం చేయాలి. పల్లెటూరి వారికి కాఫీ చేయడం రాదు అనే అపఖ్యాతిని మీ రత్తమ్మ పోగొట్టేసింది అంది. నాదేం లేదండి, అంతా అమ్మాయి గారి పనితనమే, ఆవిడే నేర్పారు నాకు అంది రత్తమ్మ తేజాకి, గోపాలానికి కాఫీ గ్లాసులు అందిస్తూ.
ఆ అమ్మాయి గారెవరు? స్వర్ణ కాఫీ తాగుతూ ఆరా తీసింది. ఆ అబ్బాయి గారి మేనత్త. రాజమండ్రిలో ఉంటారు. గోపాలం సావిత్రిని త్వరగా రెడీ అవ్వమని చెప్పాడు. సావిత్రి ఏ సోబుని కిందకి పంపి కారులో ఉన్న అల్లిక బుట్ట తెప్పించి అందులో నుంచి సోపు టవలు తీసి స్వర్ణ చేతికిచ్చింది. స్నానాల గది చూపిస్తాను రండి. రత్తమ్మ పిలిచింది. ఆ డాబా మీదనే పెరటి వైపు నుంచి సిమెంటు రేకులు దించి కింద నాపరాళ్లతో విశాలంగా శుభ్రంగా ఉన్న ఆ గదిలో మూలగా సిమెంట్ తొట్టె కట్టి ఉంది. దాన్నిండా నీళ్లు నింపి చెక్క మూత పెట్టి ఉంచారు. రత్తమ్మ తొట్టె పక్కన ఉన్న ఇత్తడి చెంబుతో నీళ్లు ముంచి అందిస్తూ, మా ఇంటికి స్వాముల వార్లు ఎక్కువగా వస్తుంటారు. వారి కోసమని తాతగారు ఇది ప్రత్యేకంగా కట్టించారు అంది. స్వర్ణ ముఖం కడుక్కునొచ్చేసరికి సావిత్రి గదిలో పౌడర్, తిలకం, దువ్వెన అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆ గదిలో అడుగుపెట్టిన స్వర్ణ ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫోటో చూసి ముగ్ధురాలైంది. అది చేతుల్లోకి తీసుకుని చూస్తూ, ఇదెవరిది సావిత్రి అంది. అన్నగారిదేనట, చిన్నప్పటిది అంది. చాలా ముద్దుగా ఉంది కదూ? సావిత్రి అవునన్నట్టు తల ఊపింది. ఇంతలో తేజ లోపలికొచ్చాడు. సావిత్రి, రత్తమ్మని త్వరగా వంట చేయమని చెప్పాను. మనం అక్కడి నుంచి తిరిగొచ్చేసరికి రెడీ చేసి ఉంచుతుంది. మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సావిత్రి స్వర్ణ వైపు చూసింది. భోజనాలంటే మరీ ఆలస్యం అయిపోతుందేమో అంది స్వర్ణ. ఆలస్యం కానేను. మీరు సరిగ్గా 8 గంటలకి బయలుదేరేలా చూసే బాధ్యత నాది. సరేనా? సరే, మీరు వాగ్దానం చేస్తున్నారుగా, మీ మాట నమ్ముతాను అంది స్వర్ణ. మరో పావుగంటలో నలుగురు వెదురు వంతెన దాటి అవతల వైపు చేరుకున్నారు. మిట్టపల్లాలుగా ఉన్న తోటలో నడవలేక సావిత్రి, స్వర్ణ ఒకరి చేయి ఒకరు ఆసరాగా పట్టుకున్నారు. సూర్యుడి ఆఖరి కిరణాలు చెట్ల కొమ్మల కొసల మీద పడి మెరుస్తున్నాయి. వాళ్లు నడుస్తున్న ఆ బాటకి ఇరుప్రక్కలా ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద వందలు వేలు గుంపులుగా చేరిన పక్షులు కువకువలాడుతూ చెప్పలేని రొద చేస్తున్నాయి. ఆ రొద దాటి ముందుకు వెళ్ళగానే స్వర్ణ క్షణంసేపు ఏకాగ్రతగా వింటూ అంది. ఏమిటా శబ్దం? ఏవో నీళ్ల శబ్దంలా ఉందే అంది సావిత్రి. తేజ అవునన్నట్టుగా తల ఊపాడు. ఈ ప్రదేశం పేరే కొండవాగు. ఆ నీళ్లు ఆ కొండల్లో ఎక్కడ్నుంచి వస్తాయో తెలీదు. ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఇప్పటికంటే వర్షాకాలంలో ఈ చుట్టుపక్కల కొండల మీద పడిన వాన కూడా అందులో ఏకం కావడంతో అప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది అని చెప్పాడు. ఈ అడవిలో రాళ్ల మీద పడుతున్న ఆ శబ్దం కనిపించకుండా ఇలా వినిపించడం చాలా బావుంది. ఆ ఇళ్లన్నీ ఏమిటి? కుతూహలంగా అడిగింది స్వర్ణ. మా షెడ్లలో పనిచేసేవాళ్ళ ఇళ్ళు అన్నాడు తేజ. ఆ ఇళ్లలో పనివాళ్లంతా చాలా హడావుడిగా ఉన్నారు. ఒక పక్క పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అక్కడ ఖాళీ జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. తేజ ఆ సందడి చూస్తూ చెప్పాడు. ఈ రాత్రికి వేళలో ఒక ఇంట్లో పెళ్లి ఉంది. అది ఈ హడావుడంతా. ఆ ఇళ్లన్నీ దాటి వచ్చిన తర్వాత షెడ్లు మొదలయ్యాయి. ఒక షెడ్ దగ్గరికి రాగానే తేజ లాల్చీ జేబులో నుంచి తాళం చెవులు తీసి దాని తలుపులకు ఉన్న తాళం తెరిచాడు. తలుపులు బార్లా తీసి లైట్లు వేస్తూ, ఈ ఫర్నిచర్ను చూస్తే మీకు వాళ్ళు చేసే పనేమిటో అర్థమవుతుంది. ఈరోజు పెళ్లి కదూ, అందుకని పనివాళ్లంతా త్వరగా వెళ్ళిపోయారు అన్నాడు. తేజ లైటు వేయగానే అంతవరకు ఆ గదిలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సామాను ఒక్కసారి తెరలాగి ప్రదర్శనకి బయట నిలబడినట్లుగా తమ రూపురేఖలు స్పష్టంగా కనిపింపచేస్తూ వాళ్ల కళ్ల ముందు నిలిచాయి. వాటిని చూడగానే స్వర్ణ, సావిత్రి, గోపాలం తెల్లబోయారు. ఈ మారుమూల నాగరికతలకి, ఫ్యాషన్లకి అతి దూరంగా ఉన్న ఈ కనుచాటు ప్రదేశంలో అత్యంత అందంగా, అధునాతనంగా ఏ జాగీర్దారో, ఏ లక్షాధికారో, ఏ ప్రసిద్ధ వ్యాపారి ఇంట్లోనో అతిథులని ఆహ్వానించే ముందు గదుల్లో అపురూపంగా అమర్చి ఉండే సామాను అక్కడ ఉంది. అన్నీ కొయ్యతో చేసిన సామాన్లే. వాటిల్లో సోఫాలు, కుర్చీలు, మంచాలు, నిలువుటద్దాలు రకరకాలుగా ఉన్నాయి. వాటి డిజైన్లు, పనితనం, రూపొందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. స్వర్ణ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుంది. బాప్రే, దీనిలో కూర్చుంటే నాకు నేనే ఒక మహారాణిలా అనిపిస్తున్నాను అంది. అన్నగారు, మీరు మమ్మల్ని నిండా మోసం చేశారు. ఏదో పల్లెటూరు కదా, బొమ్మలు కుర్చీలు అంటే ఏమిటో అనుకున్నాం. మీ మాటలు వింటుంటే మీరు పని పాట లేకుండా ఈ పల్లెటూరులో కాలం వెళ్ళబుచ్చుతున్నట్లుగా మీ ముందు మేమేదో చాలా గొప్పవాళ్ళం సుమా అనే భావన మాకు కలిగేలా చేశారు.
ఇది చాలా అన్యాయం. ఇందులో నా గొప్పేం లేదు సావిత్రి. పనివాళ్లున్నారు. వాళ్ళకి జరుగుబాటు లేదు. వాళ్ళ చేతుల్లో కర్ర మట్టి ముద్దలా ఎటు తిప్పితే అటు తిరుగుతున్నట్టుగా మారుతుంది. ఆ నైపుణ్యం వాళ్ళది. నిజం చెప్పాలంటే వాళ్ళ పనితనం నేను సొమ్ము చేసుకుంటున్నానని చెప్పాలి. నేను పుస్తకాలు చదివి మ్యూజియంస్ చూసి వాళ్ళకి స్కెచ్ గీసి చూపిస్తాను. నా ఊహని కొంత జోడించి వాటిని ఇంకాస్త కొత్తగా నైపుణ్యంగా చేసే మెలకువలు చెప్తాను. అంతే. వాళ్ళకి జరుగుబాటు, నాకు కాలక్షేపం పుష్కలంగా జరుగుతున్నాయి. ఒరేయ్, నిజంగా ఇది ఒక ప్రపంచంలాగానే ఉందిరా. ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఉంటే ఇక్కడ ఇంత పనుందని నాకు మాట మాత్రం చెప్పలేదేరా? గోపాలం తేజ చెయ్యి నొక్కుతూ నిష్ఠూరంగా అన్నాడు. ఈ పల్లెటూరులో నువ్వు ఉండలేవురా గోపాలం. ఎందుకని? నువ్వుండడం లేదా? నీకంటే నేనెక్కువ. నేను వేరు. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి రాలేను. వచ్చినా చెల్లను. అందుకే ఈ ప్రపంచం కల్పించుకున్నాను. గోపాలంగారు, ఈ కుర్చీల సెట్టు నాకు కావాలి. ధర ఎంతో మీ స్నేహితుడిని అడిగి మీ దగ్గరున్న డబ్బులో అడ్వాన్స్ ఇవ్వండి. మిగతాది మనం వెళ్ళగానే పంపుదాం అంది స్వర్ణ. గోపాలం వెంటనే పర్సు తీశాడు. ఉండనీరా. తేజ వారించబోయాడు. ఈ మొహమాటాలేవీ కుదరవు. మీరు డబ్బు తీసుకోనంటే నాకసలు కుర్చీలే వద్దు స్వర్ణ ఖచ్చితంగా చెప్పేసింది. క్షణంసేపు స్వర్ణవైపు చూసిన తేజ ఏమనుకున్నాడో ఏమో. గోపాలం ఇచ్చిన డబ్బు తీసుకుని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. అక్కడ్నుంచి చివరి షెడ్లోకొచ్చారు. అక్కడ చాపల మీద పోగుచేసిన బొమ్మలు చూసి ముగ్ధులయ్యారు. వాటిలో నుంచి 4-5 ఏరుకుంది. తేజ టేబుల్ మీద ఏనుగు అంబారీ ఉంది. స్వర్ణ అది తీసుకుంటూ, ఇది నాకు కావాలి అంది. అది డబ్బుకి అమ్మేది కాదు అన్నాడు ఖచ్చితంగా. స్వర్ణ అతని ముఖం చూసి నవ్వింది. అతని ఉద్దేశం అర్థం చేసుకున్నట్టుగా. పోనీలేండి, మీ జ్ఞాపకార్థం తీసుకుంటాను, సరేనా అంది. అలా అయితే మీకు అంతకంటే మంచి బొమ్మే ఇస్తాను. అతను బీరువా దగ్గరికెళ్ళాడు. ఏమిటబ్బా అది? కుతూహలంగా చూసింది. తేజ బీరువా తెరిచి అందులో నుంచి డాన్సర్ బొమ్మ ఒకటి తీశాడు. దాన్ని చూడగానే సావిత్రి, గోపాలం పక్కున నవ్వారు. స్వర్ణ నవ్వు దాచుకుంటూ చూసింది. తేజ ఆ బొమ్మని అరచేతిలో పెట్టుకుని అపురూపంగా చూస్తూ, ఇది నా అభిమానమైన బొమ్మ అంటూ ఉఫ్ అని నోటితో ఊదాడు. చక్కటి అలంకరణలో ఉన్న ఆ బొమ్మ గాలి తగలగానే తల వయ్యారంగా కదపసాగింది. ఈసారి స్వర్ణ కూడా నవ్వేసింది. పెదవులు అందంగా ముడుస్తూ, సావిత్రి, ఆ రోజు మీ ఇంట్లో చూసి మీ అన్నగారు మహా కోపిష్టో మొహమాటస్తుడో అనుకున్నాను సుమా. నీ పుణ్యమా అని ఈ ఊరు రావడం వల్ల నా అభిప్రాయం మారిపోయింది అంది. తేజ నిలబడి ఉన్న చోటున అతని వెనకగా ఉన్న కిటికీలో నుంచి సీమచింతకాయ చెట్టు విరగ కాసి కనిపిస్తోంది. దాన్ని చూడగానే సావిత్రి భర్త వైపు తిరిగింది. ఏమండి, ఎన్ని కాయలో! కొయ్యండి, వెంట తీసుకెళ్దాం అంటూ తొందర చేసింది. నలుగురూ బయటకొచ్చారు. గోపాలం కొమ్మలు అందుకుని వంచాలని చూశాడు కాని దొరకలేదు. చెట్టెక్కండి. ఈ ప్యాంటుతోనా? టైట్ ప్యాంట్ వైపు సందేహంగా చూసుకున్నాడు గోపాలం. పర్వాలేదులేండి. అవసరం లేదు సావిత్రి. ఇదిగో కర్ర. తేజ అక్కడ పడి ఉన్న కర్ర తీసి అందించాడు. గోపాలం దానితో కొట్టసాగాడు. సావిత్రి ఏరుతోంది. ఇక్కడ్నుంచి నీళ్ల శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోంది అంది స్వర్ణ. ఈ చెట్ల వెనకే. ఇటు రండి, చూద్దురుగాని అన్నాడు తేజ. ఇద్దరూ ఎడమవైపు తిరిగి నడిచారు. అక్కడికి కొద్ది దూరంలో ఎదురుగా 2 కొండల మధ్య నుంచి నీళ్లు పెద్ద శబ్దంతో నురుగులా రాళ్లమీద నుంచి దొర్లి కిందకొస్తున్నాయి. కింద చుట్టుపక్కల చెల్లా చెదురుగా పడి ఉన్న చాలా రాళ్లు పాకుడు పట్టి ఆకుపచ్చగా ఉన్నాయి. స్వర్ణ సంభ్రమంగా వాటివైపు చూస్తూ నిలబడింది. తేజ వేలు పెట్టి అక్కడ లోతుగా వెడల్పుగా ఉన్న కైవారమంతా చూపించాడు. వానాకాలంలో ఆ రాళ్లేవీ కనిపించవు. అదంతా మునిగిపోతుంది. నీళ్లు సుళ్ళు తిరిగి ఆ కిందకి ప్రవహిస్తాయి. ఇప్పుడిలా అందంగా ఉన్నదా? అప్పుడు ఇక్కడ్నించి చూస్తే కళ్ళు తిరిగినట్టుగా భయం వేస్తుంది. స్వర్ణ అతని మాటలు వింటూ ఆ దృశ్యం ఊహించుకోసాగింది. ఇంతలో వాళ్ల పక్కనుంచే ఏసోబు నడిచి వెళ్ళాడు. వాడి చేతిలో చిన్న నూనె సీసా ఉంది. అది పట్టుకుని ఎత్తుపల్లాలుగా ఉన్న ఆ రాళ్ల మీద చేతులానించి అలవాటైన విద్యలా సునాయాసంగా కిందకి దిగి వెళ్ళాడు. అక్కడ ఉన్న తులసికోట గూట్లోంచి ప్రమిద తీసి అందులో నూనె పోసి దీపం వెలిగించి పెట్టాడు. ఎవరిది ఆ సమాధి? స్వర్ణ కుతూహలంగా అడిగింది. మా నాన్నది. పోయి ఎన్నాళ్లయింది? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలా?
స్వర్ణ తల తిప్పి అతని వైపు చూసింది. అంటే చాలా చిన్న వయసులోనే పోయారన్నమాట. ఏమైనా సుస్థి చేసిందా? "ఉహుం, ఇక్కడే ఈ వాగుకి అంకితమయ్యారు." "ఈ వాగుకా? ఇందులోనా? ప్రమాదవశాత్తునా?" "ఉహుం, కావాలని కావాలని ఆయన జీవితం అంతం చేసుకున్నారు." స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా అయింది. "ఆత్మహత్య?" అడగలేక అడిగింది. "అవును." "కారణం?" "జీవితంలో ఆయన ఓడిపోయారు. ఆ ఓటమిని భరించలేక ఈ చోటు నుంచే ఈ వాగులో పడి మృత్యువుని కౌగిలించుకొని శాంతిని పొందారు." తేజ గొంతు జీరపోయినట్టుగా అయింది. స్వర్ణ తల తిప్పి ఆ వాగువైపు చూసింది. ఇప్పుడది ఇంత క్రితం కనిపిస్తున్నట్టుగా అందంగా కనిపించలేదు. అక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అందులో ఇంత ఎత్తు నుంచి పడిన మానవ శరీరం గిరగిరా తిరుగుతోంది. స్వర్ణ గుండెలు ఆ ఊహకు జలధరించినట్లయినాయి. "ఇక వెళ్దామా?" సావిత్రి సీమ చింతకాయలు కొంగు నిండా మూట కట్టుకుని వచ్చింది. "పద." స్వర్ణ చప్పున స్నేహితురాలు చేయి పట్టుకుంది. తేజ భారంగా కదిలి యువతలకొచ్చాడు. దూరం నుంచి కొమ్ముతో చేసిన వాయిద్యం గట్టిగా ఊదుతున్న ధ్వని వినిపిస్తోంది. దానికి తోడు డప్పు, కంజీరా కూడా కలిసి మోగుతున్నాయి. బొంగురుగా ఉన్న కంఠం అరుపులా సాగి పాటగా మారింది. మధ్యలో కొన్ని కంఠాలు వంత పాడుతున్నట్లుగా అక్కడక్కడా కలిసి మళ్లీ ఆగుతున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఆ పాట విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. డాబా మీద ఆరుబయట నవారు మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్న స్వర్ణ ఈ శబ్దానికి మెలకువరాగా తుళ్ళిపడినట్లుగా కళ్ళు తెరిచి మంచం మీద లేచి కూర్చుంది. పాట స్థాయి హెచ్చి ఇంకా గట్టిగా వినిపిస్తోంది. స్వర్ణ "సావిత్రి, సావిత్రి" అని పిలిచింది. సావిత్రి పలకలేదు. కాని సమాధానంగా దూరంగా పడకుర్చీలో పడుకుని ఉన్న తేజ లేచి కూర్చున్నాడు. అతను మేలుకునే ఉన్నట్టున్నాడు. సావిత్రి లోపల నిద్రపోతోంది. "పిలవనా?" అన్నాడు. "నిద్రపోతోందా? గోపాలం ఎక్కడా?" "అతను కూడా పడుకున్నాడు." "లేపనా?" "పడుకున్నాడా? ఇదేమిటి? వీళ్ళకేమైనా మతిపోయిందా? మేం వెళ్లాలని అనుకున్నాం కదా?" స్వర్ణ కంఠంలో చిరుకోపం ప్రతిధ్వనించింది. "సావిత్రి మిమ్మల్ని లేపింది. మంచి నిద్రలో ఉన్నట్లున్నారు. మీరే లేవలేదు. ఇప్పుడు టైం ఎంతయింది?" తేజ ఎడంచెయ్యి మీద లాల్చీ కొద్దిగా పైకి లాగి గడియారం చూసి 11:30 అన్నాడు. "బాప్రే, చాలా టైం అయిపోయింది. అయినా ఇదేమిటి ఇలా చేశారు వీళ్ళు? నాకు కాస్త మెలకువ రాకపోతే గట్టిగా తట్టి లేపకూడదా? ఈ రాత్రికి తప్పక వస్తామని కిషోర్ ఎదురు చూస్తూ ఉండుంటాడు. అమ్మకు అసలే కంగారు, నిద్రపోదు. ఇప్పుడు బయలుదేరితే..." డ్రైవర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదేమో. తెల్లవారుజామున బయలుదేరితే సరి. కొద్ది గంటల వ్యత్యాసమేగా, వెళ్ళిపోవచ్చు. చచ, మొద్దులా ఇలా నిద్రపోయానేమిటి? అసలు మెలకువే రాలేదు. స్వర్ణ తన మీద తానే విసుక్కుంది. వాగు దగ్గర్నుంచి తిరిగొచ్చేసరికి రత్తమ్మ తేజ ఆదేశించినట్టుగా వంట చేసి సిద్ధంగా ఉంచింది. ఇక్కడే ఆరుబయట డాబా మీద వడ్డించింది. మొదట తేజ భోజనం చేయనని, పెళ్లికి వెళ్లాలని అనుకున్నాడు. కాని గోపాలం, సావిత్రి బలవంతం చేయడంతో వాళ్లతో పాటు కూర్చున్నాడు. "ఈ వెన్నెల్లో ఇలా తింటుంటే వనభోజనంలా ఉంది" అంది స్వర్ణ. "అన్నగారు, నేనెప్పుడూ మర్చిపోలేను సుమా" అంది సావిత్రి. "ఒరేయ్, ఈ భోజనం తింటుంటే నెలకి ఒక్కసారైనా నీ మీద దండయాత్ర చెయ్యాలనే దురాలోచన వస్తోంది సుమా" అన్నాడు గోపాలం. భోజనం అయిపోగానే అందరూ కూర్చుని కబుర్లలోకి దిగారు. స్వర్ణ వెళ్లబోయే ఫారిన్ టూర్ గురించి వివరాలు దొర్లాయి. గోపాలం, సావిత్రి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం గురించిన వివరాలు చెప్తుంటే తేజ శ్రద్ధగా విన్నాడు. రత్తమ్మ క్రింద డ్రైవర్కి అన్నం పెడుతోంది. అతని భోజనం అవగానే బయలుదేరదామని అనుకున్నారు. "అబ్బా, అన్నం తింటే చాలు, నిద్ర మత్తొచ్చేస్తుంది. కొంచెంసేపు నడుము ఆలుస్తాను." స్వర్ణ కుర్చీలో నుంచి లేచి వెళ్లి అక్కడున్న నవార్ మంచం మీద పడుకుంది. తేజ లోపలికెళ్లి దిండు తెచ్చి సావిత్రి చేతికిచ్చాడు. సావిత్రి అది తెచ్చి స్వర్ణ తలకింద పెడుతూ "పడుకోకు స్వర్ణ, నిద్ర పడుతుందేమో" అని హెచ్చరించింది. "ఉహుం, నిద్రపోను. ఇలా ఇక్కడ పడుకుంటే చాలా హాయిగా ఉంది సావిత్రి" అంది. పైన అంతా పిండారబోసినట్లు వెన్నెల. ఆ వెన్నెల్లో కొబ్బరి ఆకులు తళతళా మెరుస్తూ చూడముచ్చటగా ఉన్నాయి. వెన్నెల వెలుగు దాగుడు మూతల ఆడుతున్నట్లుగా అవి గాలిలో కదిలినప్పుడు మాయమై మళ్లీ అంతలోనే వచ్చి తాకి చక్కిలి గింతలు పెడుతున్నట్లుగా ఉంది.
ఎదురుగా ఉన్న దేవాలయంలో నుంచి జేగంట మోగుతున్న ధ్వని వినిపిస్తోంది. తెల్లటి ఆ వెన్నెల్లో ఈ ఆరు బయట ఆమె సామాన్యంగా ఉన్న ఆ మంచం మీద పడుకొని ఆ గంటల ధ్వని వింటుంటే స్వర్ణకి ఎన్నడూ ఎరుగని అపురూపమైన హాయి ఏదో మనసంతా ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది. డాన్స్ ప్రాక్టీస్తో వరుసగా వారం రోజుల నుంచి నిర్విరామంగా శ్రమపడిన స్వర్ణ శరీరం ఆ క్షణంలో బాగా విశ్రాంతి పొందినట్లవడంతో మనసంతా తేలికగా అనిపించి క్రమంగా కళ్ళు మూతలు పడసాగాయి. డ్రైవర్ భోజనం అవ్వగానే నన్ను లేపు సావిత్రి అంది మంచి నిద్రలోకి జారుతూ. కాని పావుగంట తర్వాత సావిత్రి వచ్చి లేపేసరికి స్వర్ణకి మంచి నిద్ర పట్టేసింది. సావిత్రి ఎంత లేపినా అంటూ బద్ధకంగా పక్కకి వత్తికెళ్ళి పడుకుందే తప్ప లేవలేదు. తర్వాత వెళ్దాంలే, నిద్రొస్తోంది అంది భారంగా. సావిత్రి గట్టిగా తట్టి బలవంతంగా లేపబోతుంటే తేజ వారించాడు. అంత మంచి నిద్రలో ఉంటే లేపడం దేనికి? ఉదయమే వెళ్ళిపోదురుగాని లేపకు అన్నాడు. స్వర్ణ లేపకపోవడంతో సావిత్రి ఇక చేసేది లేక తను కూడా వెళ్ళి పడుకుంది. గోపాలం, తేజ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో ఆవులింతలు ప్రారంభించిన గోపాలం, నాకు కూడా నిద్రొస్తోందిరా, తెల్లవారుజామున లేపు, ఏ 3 గంటలకో బయలుదేరెళ్తే నయం అంటూ వెళ్ళి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద పడుకున్నాడు. వాగు దగ్గర గుండయ్య కూతురు పెళ్లి సంరంభం ప్రారంభం కావడంతో ఆ చప్పుడుకి స్వర్ణ లేచి కూర్చుంది. ఇంతలో ఏసోబు అక్కడికొచ్చాడు. వాడు గళ్ళు ఉన్న కొత్త బట్టలు వేసుకున్నాడు. నెత్తిమీద తాటాకుల బుట్ట ఉంది. చేతిలో మంచి గుమ్మడికాయ ఉంది. అబ్బాయిగారు వెళ్దామా అన్నాడు. వెళ్దాం పద. తేజ లేచాడు. ఎక్కడికెళ్తున్నారు మీరు? స్వర్ణ ఆశ్చర్యంగా అడిగింది. పెళ్లికి. మీకు మంచినీళ్ళు కావాలంటే అదిగో అక్కడున్నాయి. తేజ చెప్పులు వేసుకుంటూ అక్కడికి కొద్ది దూరంలో స్టూల్ మీద పెట్టి ఉంచిన కూజా చూపించాడు. పెళ్ళెవరిది? గుండయ్య అని మా షెడ్లో పనిచేసే ఒక అతని కూతురిది. స్వర్ణ మరోసారి దూరం నుంచి వినిపిస్తున్న పాటని, వాయిద్యాల్ని శ్రద్ధగా వింది. ఆ పాట అక్కడ్నుంచేనా? అవును. తేజ వరండాలో మేడమెట్ల వైపు వెళుతూ చెప్పాడు. అతను తిరిగి చూశాడు. నేను కూడా మీతో రానా? మీకేం ఇబ్బంది ఉండదు కదా? మీరా? అవును. ఇక నాకు నిద్ర పట్టదు. ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. మీరన్నట్టు అర్ధరాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు. మమ్మీ కూడా తిడుతుంది. ఎలాగో అలా ఒక 2-3 గంటల కాలక్షేపం చేసేస్తే మేం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. కానీ ఆ పెళ్లి మన ఇళ్లలో పెళ్లిలా ఉండదు. వాళ్ల పద్ధతులు, ఆ తతంగం చూస్తే మీకు విసుగు పుడుతుందేమో సందేహంగా అన్నాడు. పర్వాలేదు. ఎప్పుడు విసుగనిపిస్తే అప్పుడు మీ ఏసోబుని వెంట తీసుకుని వచ్చేస్తాను. సరేనా? అతను తప్పనిసరిగా సరే అన్నట్టు తల ఊపాడు. స్వర్ణ లేచి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. అతని వెనక మెట్లు దిగబోతున్నదల్లా హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి తేజ గదిలోకెళ్ళింది. మెట్ల మధ్య ఆగి అతను వేచి చూస్తున్నాడు. 2 నిమిషాల్లో స్వర్ణ మళ్లీ తిరిగొచ్చింది. ఈసారి చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అదెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్లు పాడే పాట, ఆ వాయిద్యాలు గమ్మత్తుగా ఉన్నాయి. రికార్డ్ చేస్తాను. మెట్లు దిగి వస్తూ అంది. ఏసోబు అప్పటికే వెళ్ళిపోయాడు. స్వర్ణ, తేజ మెల్లగా వెదురు వంతెన వైపు నడక సాగించారు. ఇద్దరూ పెళ్లి జరుగుతున్న చోటుకొచ్చేసరికి అక్కడ ఒక ఇంటి అరుగు మీద వయసు మళ్లిన ఒక అతను పాట పాడుతున్నాడు. అతని చుట్టూ కూర్చుని ఉన్న 4-5 వంత పాడుతున్నారు. చాలామంది క్రింద కూర్చుని పాటని శ్రద్ధగా వింటున్నారు. ఆ కూర్చున్న వారిలో నుండి ఒక నడివయసు అతను తేజాని చూడగానే, రెండబ్బాయిగారు అంటూ లేచి ఎదురొచ్చాడు. తేజ కోసం అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద ప్రత్యేకంగా జంపకానా పరిచి సిద్ధంగా ఉంచారు. తేజ, స్వర్ణ దానిమీద కూర్చున్నారు. ఈ అమ్మాయిగారెవరు బాబూ? పెళ్లి పెద్ద కుతూహలంగా అడిగాడు. మా బంధువులమ్మాయి. తేజ ముక్తసరిగా అన్నాడు. తేజాని చూడగానే ఎదురుగా అరుగు మీద పాట పాడుతున్న వయసు మళ్లిన అతను లేచొచ్చాడు. అబ్బాయిగారు రండి, పాట అందుకోండి. మర్చిపోయారా అన్నాడు. నేనా? నేను పాట పాడడం ఎప్పుడో మానేశాను. నవ్వుతూనే తిరస్కరించాడు. తప్పు. దేవుడిచ్చిన వరం, కాదనకూడదు. ముక్కు మీద వేలేసుకుని చూపించాడు. అతను ఎర్రబడిన కళ్ళు గంజాయి పీల్చినట్టుగా తెలుస్తూనే ఉంది. అంతలోనే మళ్లీ చేతులు పట్టుకున్నాడు. తేజ సున్నితంగా అతని చేతులు విడిపించుకోబోయాడు. పకీర్ చెప్పింది నిజమే. పాడండి అబ్బాయిగారు. మీ పాట విని చాలా రోజులైంది. పెళ్లి పెద్ద కూడా అడిగాడు.
తేజ ముఖంలో నవ్వు మాయమైంది. నీకు తెలియదు గుండయ్య, నేను పాడడం మానేసి చాలా రోజులైంది. గొంతు రాదు, తప్పులు పోతాయి. అబ్బాయిగారు, నేను మీకు ఈ పాటలు నేర్పిన గురువుని. చిన్నప్పుడు నా వెంట ఎట్లా తిరిగేవారో మర్చిపోయారా మీరు? తాతగారు నేను ఎప్పుడైనా తాగి ఒక్కరోజు రాకపోతే నన్నెట్లా తిట్టేవారు? నేనెప్పుడూ మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. "ఉమ్, పాడండి." పకీరు ఆ పాట మొదలు ప్రారంభించాడు. నా వల్ల కాదంటున్నానా? తేజ విసుక్కున్నాడు. మీరు పాడనంటే నా తల రాయికేసి కొట్టుకుంటాను. మీకు తెలీదు అబ్బాయిగారు, నేను నేర్పిన పాటలు మీ నోటి వెంట వింటుంటే నాకెంత మజా వస్తుందో. నాకు నాన్నగారే గుర్తుకొస్తారు. ఆయన బతికి ఉన్న రోజులు జ్ఞాపకం వస్తాయి. హఠాత్తుగా ఏడుస్తూ ముఖం దాచుకున్నాడు. ఇదిగో, ఈరోజు నువ్వు తాగి నిద్రపోకుండా మేలుకున్నది ఇందుకేనా? తేజ కసిరాడు. కాని కంఠంలో పదును లేదు. చెప్పండి, మీరు పాడతారా లేదా? నువ్వెళ్ళి కూర్చో. చెప్పండి నాకు. వెళ్ళి కూర్చోమన్నానా? కోప్పడకండి. క్రితంసారి శ్రీరామనవమి నాడు కూడా నా మాట తోసి పారేశారు. ఇవాళ కుదరదు. మీరు పాడి తీరాల్సిందే. మీరు రాకముందే వీళ్ళందరితో ఇవాళ మీ చేత పాడించి తీరుతానని మాట కాసేశాను. హఠాత్తుగా అతని కాళ్ల దగ్గర కూలబడ్డాడు. ఈ పకీర్ మిమ్మల్ని వదలడు అబ్బాయిగారు. ఆ మొక్కుబడేదో తీర్చేయండి అన్నాడు గుండయ్య నవ్వుతూ. నువ్వేమిట్రా చెప్పేది మధ్యలో? పో అవతలికి. పకీరు కోపంగా చూసి, ఒరేయ్, ఇక్కడికి రండ్రా అంటూ దూరంగా అరుగు మీద కూర్చున్న వాళ్ళని కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వాయిద్యాలు పట్టుకుని లేచి వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు. వాయించండి చెయ్యి విసిరాడు. వాయిద్యాలు మోగాయి. పకీరు పాట ప్రారంభించాడు. తేజ మెల్లగా గొంతు కలిపాడు. క్రమంగా పాట అందుకున్నాడు. పకీరుకి వెర్రి ఉత్సాహం వచ్చేసింది. సంవత్సరంలో అన్ని ఋతువుల్ని పేరు పేరునా తలుస్తూ వాటికి తమ సుఖాలే తప్ప కష్టాలు తీసుకురావద్దని ప్రార్థిస్తూ పాడే జానపద గీతమది. అప్పటికే టేప్ రికార్డర్ ఆన్ చేసి వాళ్ల సంభాషణని కుతూహలంగా వింటూ అదంతా రికార్డు చేసుకుంటున్న స్వర్ణ తేజ కంఠం వినగానే చకితురాలైనట్టు చూసింది. అతని కంఠం అంత మంచిదని, అతను అంత బాగా పాడగలడని కాని ఆమె ఊహించలేదు. పాట మొదలవగానే బిలబిల్లాడుతూ అక్కడికి 10-12 మంది ఆడపిల్లలొచ్చారు. వాళ్లు తలల నిండా బంతిపూలు పెట్టుకుని, మెడల నిండా రకరకాల పూసల పేర్లు వేసుకుని, కాళ్లకి కడియాలు, నడుంకి గొలుసులు ధరించి గలగలా శబ్దం అవుతుండగా చేతులు పట్టుకుని గుండ్రంగా నిలబడ్డారు. పాటకి వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేయసాగారు. చేతులు పట్టుకుని గుండ్రంగా తిరిగి జట్లుగా విడిపోయి మళ్లీ కలుస్తున్నారు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా వాళ్ల కదలికనే గమనిస్తోంది. వాళ్లు వేసే అడుగులు చూడ సొంపుగా ఉన్నాయి. ఒకరి నడుం మీద మరొకరి చేయి వేసి ముందుకు వంగడంలో, లేచి తల వెనక్కి వంచడంలో, ఒకేసారి చేతులు కలిపి చప్పట్లు మోగించడంలో ఎంతో శిక్షణ పొందిన నైపుణ్యం కనిపిస్తోంది. స్వర్ణ నరంలోనూ ఉత్సాహం లాంటిది పరుగులు తీసింది. హఠాత్తుగా పక్కకు తిరిగి తేజాని అడిగేసింది. నేను వెళ్ళి వాళ్లతో కలుస్తాను. మీకేమైనా అభ్యంతరమా? ఆ క్షణంలో స్వర్ణ కళ్లలో నాట్యం పట్ల ఆసక్తిని గమనించిన తేజ లేదన్నట్టు తల తిప్పాడు. ఒక అమ్మాయిని సైగ చేసి పిలిచి చెప్పాడు. ఆ అమ్మాయి సంభ్రమంగా చూసి స్వర్ణని రమ్మన్నట్టుగా చెయ్యి పట్టుకుంది. స్వర్ణ లేచి కొంగు తిప్పి నడుంలో దోపుకుంది. మరుక్షణంలో వాళ్లతో కలిసింది. మొదట్లో స్వర్ణ అడుగులు తప్పాయి. కాని శ్రద్ధగా పరిశీలించడంతో తర్వాత ఆ పొరపాటు జరగలేదు. స్వర్ణ ఆ పిల్లలతో కలిసి నాట్యం చేయడంతో అక్కడున్న అందరికీ చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. 10 నిమిషాల్లో పాట ముగిసింది. నాట్యం ఆగిపోయింది. స్వర్ణ వచ్చి తేజ పక్కన కూర్చుంది. పకీరు తేజ చేతులు పట్టి ఊపి లేచి వెళ్ళాడు. పెళ్లి పెద్ద వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చాడు. స్వర్ణ ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లి కూతురికి పట్టుమని 12 ఏళ్లు కూడా లేవు. పెళ్లి కొడుక్కి 15 ఏళ్లకి మించి ఉండవు. ఇద్దరూ బాల్యం వదలని అమాయకపు మొహాలతో పెద్దవాళ్లలా తెచ్చిపెట్టుకున్న ఆరిందాతనంతో చూస్తున్నారు. ఇద్దరు తల్లిదండ్రులు చెప్పగా వంగి తేజ పాదాలకి అంటి నమస్కారం చేశారు. తేజ ఏసోబు చేతిలో ఉన్న తాటాకు బుట్టలో నుంచి కొత్త బట్టలు తీసి మంచి గుమ్మడికాయతో కలిపి పెళ్లి కూతురికి అందించాడు. పెళ్లి కొడుకి జేబులో నుంచి డబ్బు తీసి చేతిలో పెట్టి గుప్పిట మూశాడు. పిల్లలిద్దరూ మరోసారి నమస్కారం చేసి వెళ్లారు. ఇంత చిన్న పిల్లలకి పెళ్ళా? అంది స్వర్ణ. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇదివరకు మన కుటుంబాల్లో కూడా ఈ ఆచారం ఉండేది.
అన్నాడు తేజ. చాలా అన్యాయం కదా. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరికొకరు నచ్చకపోతే? సాధారణంగా అలా జరగదేమో. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆ పిల్లలు ఒకరికి ఒకరు స్వంతం అనే ఆలోచనలతో పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఎదిగే మనసులు కాబట్టి నచ్చినవేవైనా ఉంటే సరిదిద్దుకునేందుకు పెద్దలు సహాయపడతారు. ఏమో బాబు, నాకైతే పెళ్లి విషయంలో స్వేచ్ఛ లేకపోతే ఆ జీవితం జీవితమే కాదనిపిస్తోంది. అట్లా కావాలని కోరుకునేవారు 100కి 1 ఒకరుంటారేమో. 99 మంది పెళ్లి విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం మీద ఆధారపడడమే జరుగుతోంది. నిజమే. స్వర్ణ అంగీకరించింది. గుండయ్య, అతని భార్య కొయ్య గిన్నెలో తెచ్చి ఏదో తేజాకి, స్వర్ణకి అందించారు. దానిలో పాయసం లాంటిది ఉంది. స్వర్ణ అది తీసుకుని భయంగా తేజ వైపు చూసింది. తాగండి, పర్వాలేదు. ఆవు పాలు, అరటిపళ్ళు, ఇప్పపూల తేనె, దానిమ్మ రసంతో కలిపి చేసింది. బాగానే ఉంటుంది అన్నాడు. తేజ ధైర్యం కలిగించడంతో కొయ్య చెంచాతో కొద్దిగా తీసుకుని రుచి చూసిన స్వర్ణ వెంటనే అబ్బా అంది. ఏమైంది? భరించలేనంత తీపిగా ఉంది. స్వర్ణ కొద్దిగా తిని కింద పెట్టింది. గుండయ్య, అతని భార్య ఇంకేవేవో తెచ్చి అక్కడ పెట్టారు. తేజ కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూసి వదిలేశాడు. కొద్దిసేపటికి పెళ్లి తతంగా ముగిసింది. వాళ్లందరూ విందుకి గుమిగూడుతున్నారు. ఇక వెళదామా? తేజ లేచాడు. అమ్మాయిలు ఉత్సాహంగా స్వర్ణతో కలిసి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్లారు. నేనలా ముక్కు మొహం తెలియని వాళ్లతో డాన్స్ చేయడం మీకెబ్బెట్టుగా అనిపించిందా? స్వర్ణ అడిగింది. మీకు అభిమానులుగా వచ్చే అపరిచితులతో రోజూ బెరుకుతనం లేకుండా కలిసిపోయే అలవాటుందని నాకు తెలుసు. మీరంత బాగా పాడతారని నాకు తెలియదు సుమా. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. నా గురించి మీకేం తెలుసని ఇది తెలియలేదంటున్నారు? ఎదురు ప్రశ్న వేశాడు. స్వర్ణ నవ్వింది. నిజమే, మీ పాట రికార్డ్ చేసుకున్నాను. నాకిది చాలా బావుంది. నా ఫారెన్ టూర్లో ఇది ఒక ఐటెంగా చేర్చడానికి వీలవుతుందేమో చూస్తాను. ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకం డ్రెస్ కుట్టించుకుంటే ఎంత బావుంటుంది. స్వర్ణ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ ఎగుడు దిగుడుగా ఉన్న బాటలో నుంచి నడుస్తున్నారు. వెన్నెల అక్కడక్కడా చెట్ల కొమ్మ మధ్య దూసుకొచ్చి వారిద్దరి మీద పడుతోంది. కొద్దిసేపు వెన్నెల వెలుగులో, కొద్దిసేపు చెట్ల నీడల చీకటిలో నడిచి వస్తున్నారు. ఎక్కడా ఏ చెట్టు ఆకు కదలడం లేదు. పిట్టల ధ్వని వినిపించడం లేదు. అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. టైం ఎంతైంది? స్వర్ణ అడిగింది. 2:30 తేజ చెప్పాడు. నేనింటికి వెళ్ళగానే సావిత్రి వాళ్ళని లేపి బయలుదేరి వెళ్ళిపోవచ్చుననుకుంటా. అతను తల ఊపాడు. నడుస్తున్న స్వర్ణ తూలి పడబోయి ఎలాగో ఆపుకుంది. బాప్రే, ప్లీజ్ కాస్త మెల్లగా నడవండి. అలవాటైందారు కాబట్టి మీరు చకచక నడిచేస్తున్నారు. ఈ చీకట్లో నాకు సరిగ్గా కనిపించక బోరలా పడి కాలికేదైనా దెబ్బ తగిలించుకున్నానంటే చాలా కష్టం. నా కాళ్లే నా జీవితం బాబూ. అతను ఆగి వెనక్కి తిరిగాడు. చెయ్యి అందివ్వబోయి ఆగాడు. తొందరలేదు, మెల్లగా చూసుకుని నడవండి అని హెచ్చరించాడు. 2 గజాలు నడిచిన స్వర్ణ మళ్లీ తోలబోయింది. ఈసారి ఆపుకోవడంలో తేజ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమిటి, మళ్లీ రాయి తగిలిందా? ఇదేమిటి, నా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా, కళ్ల మీద చెయ్యి వేసుకుంటూ అంది. నేను వాళ్ళిచ్చిన తాంబూలం తినొద్దని అప్పుడే చెప్పాను, వినలేదు. అది అలవాటు లేని వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. ఆ పాయసం తీపికి నోరెలానో అనిపించటంతో వేసుకున్నాను. ఇప్పుడెలా? నాకు సుస్థి చేయదు కదా. నేను ప్రయాణం చేయగలనా? ఆదుర్దాగా అడిగింది. తేజ స్వర్ణ జబ్బ పట్టుకున్నాడు. భయపడకండి, కదలకుండా నిలబడండి. ఒక్క 10 నిమిషాల్లో అదే తగ్గిపోతుంది. భూమి అంతా తిరుగుతున్నట్టుగా ఉంది. కింద పడతానేమో. స్వర్ణ అతన్ని మరింత ఆనుకుపోయింది. ఇలా రండి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే కొద్దిగా తగ్గుతుంది. తేజ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుని పక్కకు తిప్పి 4-5 గజాల దూరంలో ఉన్న నీళ్ల దగ్గరికి తీసుకెళ్లాడు. ఒంటి చేత్తో నీళ్లు తీసి స్వర్ణ ముఖం మీద తుడిచాడు. చల్లగా ఉన్న ఆ నీళ్ల స్పర్శకి ముఖం మీద ఉన్న నరాలు జివ్వున లాగాయి. నీళ్లు కొంచెం తాగండి అన్నాడు. టేప్ రికార్డర్ అతని చేతికిచ్చి స్వర్ణ అక్కడున్న రాయి మీద కూర్చుని దోసిట్లోకి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటోంది. తేజ చేతిలో ఉన్న టేప్ రికార్డర్ వైపు చూశాడు. వెంటనే అతని చేతివేళ్లు చురుగ్గా దాన్ని తెరిచాయి. అందులో నుంచి టేప్ తీసి లాల్చీ జేబులో వేసుకుని మళ్లీ మూసేసి కవర్ సరిచేశాడు.
స్వర్ణ నీళ్లు పుక్కిలించి ఉమ్మేసింది. కాళ్ళు చేతులు కూడా చల్లటి నీళ్లతో కడుక్కుంది. ఇప్పుడెలా ఉంది అడిగాడు. కొంచెం నయం. కొంగుతో ముఖం చేతులు తుడుచుకుంటూ అతని వైపు వచ్చింది. ఈ నిశ్శబ్దంలో ఈ నీళ్లు, ఈ వెన్నెలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడిగింది. ఏమనిపిస్తుంది? అతను ఆశ్చర్యంగా చూశాడు. నాకైతే ఇద్దరు ప్రేమికులు ఎంతో కాలం తర్వాత కలుసుకుని ఒకరిని ఒకరు హత్తుకుని ఏకమైనట్టుగా ఉంది. బావుంది. మీకింకా ఆ తమలపాకుల ప్రభావం తగ్గనట్టుగా ఉంది. స్వర్ణ వస్తుంటే అతని చేయి అందించాడు. చేయి పట్టుకోండి. ఈ ఊరు నుంచి మిమ్మల్ని ఎలాంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా పంపాల్సిన బాధ్యత నాది. లేకపోతే సావిత్రికి జవాబు చెప్పలేని స్థితి వస్తుంది. స్వర్ణ అతని చేయి పట్టుకుంది. ఒక్క క్షణం అతని చేతివేళ్లు తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. కాని అది మళ్లీ భ్రమో యథార్థమో తెలియనంత అతి త్వరగా వదులై మామూలుగా ఉంది. ఎంత చిత్రం! నేను మీ ఇంటికి సావిత్రి కోసం తప్పనిసరిగా వచ్చాను. 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదని అనుకున్నాను. ఈ రాత్రి ఉండిపోవడమే కాకుండా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాన్ని వెంట తీసుకెళ్తున్నాను. నాకు తెలిసినంతవరకు నా జాతకంలో ఎప్పుడూ ఏదీ ఊరికే జరగదు. చూశారా, నేను నిద్రపోవడం వల్ల ఎంత లాభం చేకూరిందో? ఒక కొత్త డాన్స్కి అవకాశం చిక్కింది. స్వర్ణ టేప్ రికార్డర్ ఎత్తి చూపుతూ అంది. అయితే మీ జాతకంలో అంతా మంచే తప్ప చెడు లేదన్నమాట. ఎంత అదృష్టం అన్నాడతను. ఇద్దరూ వెదురు వంతెన మీదకు రాగానే తేజ స్వర్ణ చేయి వదిలేశాడు. స్వర్ణ, తేజ ఇంటికొచ్చేసరికి గోపాలం, సావిత్రి అప్పటికే లేచి ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. డ్రైవర్ కూడా లేచి కారు అద్దాలు తుడుస్తున్నాడు. ఇదేమిటి స్వర్ణ, నన్ను లేపకుండా ఒక్కదానివే వెళ్ళావా అంది నిష్ఠూరంగా. నీ నిద్ర పాడు చేయటం ఇష్టం లేక వెళ్ళిపోయింది. నేను వెళ్ళి ఊరికే తిరిగి రాలేదు. ఒక మంచి పాట రికార్డ్ చేసుకుని వచ్చాను. చాలా బావుంది. చేతిలో ఉన్న టేప్ రికార్డర్ చూపిస్తూ అంది. స్వర్ణ ఆ మాటలు అంటుంటే తేజ అప్రయత్నంగా లాల్చీ జేబులో తడుముకున్నాడు. ఇక బయలుదేరదాం రా అన్నాడు గోపాలం. అన్నగారు వెళ్ళొస్తాం అంది సావిత్రి. వచ్చినట్టు ఉన్నట్టు లేనే లేదు అన్నాడు తేజ. ఇంకోసారి ఇలాగే వచ్చి మీరు వెళ్ళండి ముర్రో అని విసుక్కునే వరకు ఉంటానులేండి అంది స్వర్ణ నవ్వుతూ. ఆ మాట గట్టిగా అనకండి. పైన తథాస్తు దేవతలుంటారు. మిమ్మల్ని మళ్ళీ రప్పించగలరు అన్నాడు తేజ. చూశావా సావిత్రి, నేనొస్తానంటే మీ అన్నగారు ఎంత భయపడిపోతున్నారో? ఫిర్యాదుగా చూసింది. ముగ్గురు కారులో ఎక్కారు. గోపాలం కారు డోర్ వేయబోయే ముందు తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పట్లో ఇక్కడికి రావడానికి నాకు వీలు పడదేమో. నువ్వే ఒకసారి వీలు చూసుకునిరా అన్నాడు. మన కుర్చీలు పంపాలిగా. 12వ తారీఖుకి ఆయన్నే స్వయంగా తీసుకుని రమ్మనండి గోపాలం గారు అంది స్వర్ణ. అవును, ఆ పని చేయండి అన్నగారు. ఆ రోజు స్వర్ణ పుట్టినరోజు కూడా అంది సావిత్రి. తేజ అంగీకరించనూ లేదు, తిరస్కరించనూ లేదు. కార్ డోర్ వేసేశాడు. స్వర్ణ వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా చేతులు జోడించింది. వస్తాను. ఓ మర్చిపోయాను, మీ తథాస్తు దేవతలున్నారు కాబోలు. వెళ్తున్నాను కిలకిలా నవ్వుతూ అంది. కారు సాగిపోయింది. తేజ లోపలికొస్తుంటే రత్తమ్మ గబగబా ఎదురొచ్చింది. చేతుల్లో డాన్సర్ బొమ్మ ఉంది. వాళ్ళెళ్ళిపోయారా అబ్బాయి గారు? ఆ అమ్మాయి ఈ బొమ్మ ఇక్కడే మర్చిపోయింది. తేజ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. పైకి వచ్చి ఉయ్యాల బల్ల మీద అలసటగా పడుకున్న అతను ఆ బొమ్మని గుండెల మీద నిలబెట్టి వేలితో గడ్డం మీద తాకాడు. బొమ్మ వయ్యారంగా తల కదుపుతుంటే అతను ఆలోచనగా తదేకంగా దానివైపే చూడసాగాడు. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.